న్యూస్ ప్రజల కోసం ప్రశ్నించే కొత్తురాయి. నేను మీ సాయిస్తారంగ శెట్టి. ముందుగా ఈ రోజు బులెటిన్ కు స్వాగతం. నంద్యాల కలెక్టరేట్ లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక. ప్రజల వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ రాజ్కుమార్ కన్య. అంతర్ జిల్లా దొంగల ముఠా గుట్టురట్టు. 27 లక్షల రూపాయల సొత్తు స్వాధీనం. వర్షాల కోసం మృతదేహం వెలికితీత. మూఢనమ్మకానికి పరాకాష్ట. శ్రావణ చివరి సోమవారం మహాకాళేశ్వర ఆలయంలో భక్తుల రద్దీ. దళితవాడల సమస్యలు పరిష్కరించాలి. సామాజిక శంఖారావంతో కలెక్టరేట్ ముట్టడి. రెవెన్యూ అధికారికి బెదిరింపులు. ఆదోని టీడీపీ నేతపై ఆరోపణలు. హైదరాబాద్ లో చికెన్ వ్యర్థాల అక్రమ రవాణా. 100 టన్నుల సీజ్. సినీ నటుడుగా మారిన చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్. అమరావతి ఛాంపియన్షిప్ ప్రారంభోత్సవంలో అపశృతి. హోంమంత్రి అనితకు గాయం. కేరళలో ఘోర రోడ్డు ప్రమాదం. 2 మృతి. అమరావతి ఆసుపత్రిలో ఘోర అగ్ని ప్రమాదం. 3 పసికందుల మృతి. జగన్ చంద్రబాబుపై విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు. 30 ఏళ్లుగా సేవలు, కనీస వేతనం ఇవ్వాలని మార్కెట్ కమిటీ అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల వినతి. ఇక డీటెయిల్స్ చూస్తే, నంద్యాల జిల్లా ప్రజా పరిష్కార వేదికలో వచ్చిన అర్జీలను సకాలంలో పరిష్కరించాలని కలెక్టర్ రాజకుమారి అధికారులను ఆదేశించారు. జిల్లాలో 4543 పీజీఆర్ఎస్ అర్జీలు పెండింగ్ లో ఉండగా 76 ఫిర్యాదులు రీఓపెన్ కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బియాండ్ ఎస్ఎల్ఏకి వెళ్లకుండా ప్రతి అర్జీని త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ప్రజా పరిష్కార వేదికలో 335 దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. నంద్యాల జిల్లాలో అంతర్జిల్లా దొంగల ముఠాను గోస్పాడు పోలీసులు అరెస్ట్ చేశారు. కడప జిల్లాకు చెందిన 3 నిందితుల నుంచి 17 తులాల బంగారం, 20 తులాల వెండి, బైక్ సహా 27 లక్షల రూపాయల విలువైన సొత్తును స్వాధీనం చేసుకున్నారు. ఈ అరెస్టుతో 6 రాత్రి వేళ చోరీ కేసులు ఛేదించినట్లు పోలీసులు తెలిపారు. क्या बात है, क्या जो मेरा रजिस्ट्रेशन लगा दे इसको मैडम అందరికీ నమస్కారం అండి. మనం ఈరోజు నంద్యాల డిస్ట్రిక్ట్లో గోస్పాడు పోలీస్ స్టేషన్ టీమ్ ఒక 3 ఇంటర్ డిస్ట్రిక్ట్ బర్గ్లరీ గ్యాంగ్ని అప్రిహెండ్ చేసి వాళ్ళు అరెస్ట్ చేయడం అనేది జరిగింది. మనకి గోస్పాడు పోలీస్ స్టేషన్లో ప్రీవియస్గా లాస్ట్ ఇయర్ 2025లో జూలైలో ఒక హౌస్ బ్రేకింగ్ బై నైట్ ఒక అఫెన్స్ మనకి జరిగింది. అది చాలా రోజు మనకి అండర్ ఇన్వెస్టిగేషన్లోనే చాలా వర్క్ చేసి పెండింగ్లో ఉంటుంది. అది మన జిల్లా ఎస్పీ సార్ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం ఈ పాత్ ఆఫెన్సెస్ అన్ని డిటెక్ట్ చేయాలి అని
అన్ని టెక్నికల్ ఎవిడెన్స్ ఎక్స్పర్టీస్ మనం డిపిఓ ఐటీ కోర్ సపోర్ట్ ద్వారా మనం చాలా ఎఫర్ట్స్ పెట్టి ఆ ఇన్వెస్టిగేషన్ ని మనం స్పీడప్ చేయాలి అని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది ఎస్పీ సార్ ద్వారా. అది ప్రకారం మన గోస్పాడు ఎస్ఐ అండ్ మన నంద్యాల రూరల్ సిఐ గారు లీడర్షిప్ లో టీమ్స్ పెట్టడం అనేది జరిగింది ఈ పాత అఫెన్సెస్ డిటెక్ట్ చేయాలి అని. అది ప్రకారం మనం వర్కౌట్ చేసి వస్తున్నప్పుడు ఈ ముగ్గురు ఇంటర్ డిస్ట్రిక్ట్ బర్గ్లర్స్ నైట్ టైం హౌస్ బ్రేకింగ్ ఆఫెన్స్ చేస్తున్న వాళ్ళని మనం పట్టుకోవడం అనేది జరిగింది. ఇది నిన్న రోజు ఈ చాబోలు మద్రాసా వెంచర్ అది దగ్గర వాళ్ళు ఈ సస్పెక్ట్ నంబర్స్ లాగే మనకి కొంచెం నంబర్స్ అక్కడ సిడిఆర్ ట్రేస్ చేయడం ఇదిలో మనకి కొంచెం కనపడింది అన్ని ఐడెంటిఫై చేసి ట్రాక్ చేసి మన నంద్యాల రూరల్ సిఐ గారు అండ్ గోస్పాడు ఎస్ఐ గారు చాలా ఎఫర్ట్స్ పెట్టి ఈ గ్యాంగ్ ని అప్రిహెండ్ చేయడం అనేది జరిగింది. నాగర్ కర్నూలు జిల్లా కోడమిపల్లిలో వర్షాలు పడడం లేదన్న కారణంతో 3 నెలల క్రితం ఖననం చేసిన ఆంజనేయులు మృతదేహాన్ని గ్రామస్తులు వెలికితీశారు. అనంతరం కట్టెలపై ఉంచి పెట్రోల్ పోసి దహనం చేశారు. మృతదేహాన్ని దహనం చేస్తే వర్షాలు కురుస్తాయన్న మూఢనమ్మకంతో ఈ ఘటన జరిగినట్లు సమాచారం. అది బంద్ బా ఏ వర్షాలు పడలేవు నిన్న తీసిరు ఈ పాటికి వర్షాలు రావాలి. అది మొత్తాలు గిల్తాలు ఇవన్నీ వదిలేస్తారు. శివం కనపడాలి. అవును చేసినాం అన్నట్టుగా ఉండాలి. ఇంకా ఇంకేమో చెప్పి మేము పోయినాము. 3 నెలలు ఇప్పుడు చచ్చిపోయి 3 నెలలకు ఇలా చేసారు. వర్షం పడతాయని మాకు తెలియకుండా ఈ పని చేసి ఏం చేసారు? ఊరి పెద్ద మనసు కూర్చో లేవరా సార్ నాకు కాళేశ్వరుడు అని చెప్తాం. ఊరి వాళ్ళకి ఎందుకు సార్ గిన్నె ఈయన మనిషిని పోస్ట్ మార్టం చేసి తీసుకొస్తానని చెప్పారు. తీసుకొచ్చి ఆయన ముడతాలు ఈ మెడలో ఉన్న గుండీలు ఏమి తీయలేదంట. తీయకుండా అటనే వేసి మూట కట్టి వేసినందుకు ఆ మూట వల్ల వర్షం వస్తలేదని చెప్పి పెద్దలు మాట్లాడుకొని నిర్ణయించుకొని అట చేసి తీసారు. అసలు రాక సార్ గుంతలో పెట్టిరు. తీసుకొచ్చి అక్కడ చేసి గుంత తీసి గుంతలేసింది. గుంతలేస్తే ఆ గుంతలో నీరు వర్షం వస్తలేదని చెప్పి వాళ్ళకి తీసి పెట్రోల్ పోసి తలగ పెట్టిరు కట్టలేసి. అది పరిస్థితి అవుతుంది. నెల దాటి 3 నెలలు అవుతుంది. 3 నెలలుగా వస్తుంది. 3 నెలల తర్వాత మనిషిని మళ్ళీ నిన్న తీసి పెట్రోల్ పోసి మళ్ళీ అంటూ పెట్టించారు. అది పరిస్థితి. వర్షం వల్ల ప్రాబ్లం వల్ల ఉండమంటే ఈ ఊరు మండలం వరకు వస్తలేదంట, 10 మండలం వరకు. అందువల్ల తీసేసారు. ఉజ్జయినిలోని శ్రీ మహాకాళేశ్వర ఆలయంలో శ్రావణ మాసం చివరి సోమవారం సందర్భంగా భస్మహారతికి భక్తులు భారీగా తరలివచ్చారు. స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. నంద్యాల కలెక్టరేట్ వద్ద సామాజిక శంఖారావం పేరుతో దళితులు, ప్రజా సంఘాల నాయకులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. దళితవాడలో డ్రైనేజీలు, సీసీ రోడ్లు, తాగునీరు వంటి మౌలిక సదుపాయాలు కల్పించాలని, శ్మశాన స్థలాలు కేటాయించాలని, అక్రమాల నుంచి రక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ రాజ్ కుమార్ గనియాకు వినతి పత్రం అందజేయగా తన పరిధిలోని సమస్యలను పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. బీజేపీ, ఆర్ఎస్ఎస్, విశ్వ హిందూ పరిషత్తు, బజరంగ దళాలు వాళ్ళు వాడుతున్నారు. కానీ ఈ బీజేపీ వాళ్ళకి, ఈ ఆర్ఎస్ఎస్ వాళ్ళకి, ఈ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళకి, ఈ బజరంగ దళ వాళ్ళకి ఎస్సీ, ఎస్టీ
చేయాలి, దళిత వాడల మురికి కాలువలు కేటాయించాలి, దళితులకు 20 ఏళ్ల స్వతంత్రం తర్వాత కూడా ఇప్పటికీ వివక్ష గురించి శ్మశాన వాటికల గురించి మాట్లాడుతున్నామంటే యావత్తు భారత్ తల దించుకోవాల్సిన స్థితికి ఈరోజు వచ్చామని చెప్పి చెప్పాల్సుకున్నాను. ఈరోజు భారతదేశం ఈ 80 సంవత్సరాల్లో మేము చాలా అభివృద్ధి సాధించామని గొప్పలు చెప్తా ఉన్నాం. మీ అభివృద్ధి దళితుల అభివృద్ధి కాకపోవడమే అభివృద్ధి అని అడుగుతాం. ఈ దేశ అభివృద్ధి కావాలంటే అన్ని వర్గాల ప్రజలు అభివృద్ధి అయినప్పుడే నిజమైన అభివృద్ధి. మరి ఇప్పటికీ దేశంలో దళితులు ఇప్పటికీ అట్టడుగు వర్గాల ప్రజలుగా పేదలుగానే ఉన్నారు. ఎటువంటి సౌకర్యాలను నోచుకొని హీన స్థితిలో ఉన్నారంటే మరి దేశ అభివృద్ధి అయ్యిందని ఎట్లా చెప్పుకుంటా ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నా. ఇది సరైనది కాదు. ఈరోజు ఇంటి స్థలాలకు స్థలం ఇవ్వరు, జీవించడానికి స్థలం ఇవ్వవు, చచ్చిన తర్వాత కూర్చుకోవడానికి 6 అడుగుల స్థలం కూడా ఇవ్వలేని స్థితిలో ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉన్నాయి. ఈరోజు అదే పారిశ్రామికవేత్తలకు 1000 ఎకరాల భూములు, 100 ఎకరాల భూములు ప్రభుత్వాధినేతలు, ముఖ్యమంత్రి, మంత్రి, ఎమ్మెల్యేలందరూ క్యూ కట్టి వాళ్ళకు భూములు ఇస్తున్నారే. ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగు వర్గాల ప్రజలు, పేదలుగా ఉన్నటువంటి పేదలకు ఎందుకు సమస్యలు పరిష్కారం చేయడానికి ముందుకు రావు? దళితులకు శ్మశాన వాటికలు లేవు అంటున్నాం కదా. మరి గత కొన్ని సంవత్సరాలుగా జిల్లా కలెక్టర్లు, ప్రభుత్వ అధినేతలు, ఎమ్మెల్యేలు, మంత్రులు ఇవి మీకు శ్మశాన వాటికల సమస్యలు పట్టవా అని చెప్పి నేను అడుగుతాను. మాట్లాడితే ప్రజల కోసమే పనిచేస్తాం, మాట్లాడితే ప్రజల కోసం పనిచేస్తామని చెప్తున్నారే. మన పేదల్లో ఉన్నటువంటి దళితులు బహుజనులు కనపడాలని అడుగుతాం. ఈరోజు నిజంగా పుట్టుక తర్వాత అతి ముఖ్యమైనది చావు. అటువంటి చావు సంబంధించినటువంటి సందర్భంగా కూడా ఆ కుటుంబాలు వేదన గురి చేసే పద్ధతుల్లో ప్రభుత్వాలు ఉంటూ ఉన్నాయంటే ఇంతకంటే ఘోరమైన పరిస్థితి ఉందని అనుకుంటా ఉన్నా. ఆదోని టీడీపీ మండల అధ్యక్షుడు శివప్ప రెవెన్యూ అధికారిని బెదిరించి దుర్భాషలాడినట్లు ఆరోపణలు వచ్చాయి. గతంలోనూ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినట్లు విమర్శలు ఉండగా ఇలాంటి నేతలకు పార్టీ పదవులు ఇవ్వడంపై ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. మన లొడ్డు కొట్టి నీ ట్రాన్స్ఫర్ చేపిస్తే ఎస్ఐ ఎమ్మెల్యేగా చేపిస్తానంటే ఇంతకుముందు ఎస్సీ సార్. హైదరాబాద్ నుంచి ఏపీలోని చేపల చెరువులకు చికెన్ వ్యర్థాలను అక్రమంగా తరలిస్తున్న ముఠాపై పోలీసులు, వెటర్నరీ అధికారులు సంయుక్త దాడులు నిర్వహించారు. వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేసి దాదాపు 100 టన్నుల చికెన్ వ్యర్థాలను సీజ్ చేశారు. చేపలకు మేతగా విక్రయించేందుకు రాత్రి వేళలో ఈ వ్యర్థాలను తరలిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. మమ్మల్ని ఇస్తున్నాం.
ఇంకా ఎఫ్ఐఆర్ కూడా పెట్టుకున్నాడు మీ వాళ్ళు నాలుగు ఆటలు ఉంది ఒక డీసీ. చిత్తూరు టీడీపీ ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ రెడ్డి తెరపై కనిపించనున్నారు. ది బ్రెయిన్ సినిమాలో ఆయన హోంమంత్రి పాత్రలో నటిస్తున్నారు. ఎమ్మెల్యే సినీ ఎంట్రీ ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ప్రారంభోత్సవమై గత 15 రోజులుగా చిత్తూరు పరిసర ప్రాంతాల్లో షూటింగ్ జరుగుతుంది. ఇందులో ముఖ్యంగా మన కాజూర్ బాలాజీ గారి అబ్బాయి అయిన చరణ్ ఈ సినిమాలో హీరోగా, అలాగే కన్నడ యాక్టర్స్ అయిన సారిక, ఈ సినిమా ప్రొడ్యూసర్ కమ్ యాక్టర్ అయిన జయచంద్రన్, దివ్య, అజయ్ గారు, అలాగే అజయ్ ఘోష్ గారు ప్రధాన పాత్రలో, ముఖ్యంగా మన కోటేశ్వరరావు గారు మన పక్కన కూర్చోన్న వారు డీజీపీగా, అలాగే ఇంకా బృంద, జ్యోతి, సురేష్, అలాగే చిత్తూరు ఎమ్మెల్యే గురుజాల జగన్మోహన్ కూడా దీంట్లో నటిస్తున్నాడు. మంచి పాత్రలో హోంమంత్రి అనే ఒక పాత్రని నాకు ఇవ్వడం జరిగింది. సో ఈ సినిమా వచ్చి ది బ్రెయిన్ అనే ఎండ్లరీ ఎంటర్ప్రైజెస్ దీనిపైన కేఎం క్రియేషన్స్ లో అద్భుతంగా చలనచిత్రం డైరెక్టెడ్ బై అశ్విన్ కామరాజు, ప్రొడ్యూసర్ జయచందర్ నాయుడు పూతలపట్టు. సో ఈ సినిమా పేరులోనే ది బ్రెయిన్, ఒక మనిషి ఒక బ్రెయిన్ అనేది ఎంత యాక్టివ్ గా ఉంటే తన ఒక కెరియర్, ఒక క్యారెక్టర్, ఒక క్యాలిబర్ గురించి మనం ఎక్స్పోజ్ చేయొచ్చు, చెప్పచ్చు. సో ఈ బ్రెయిన్ అనే మూవీ ముఖ్యంగా మా చరణ్, మా కాజూర్ బాలాజీ గారి కొడుకు హీరోగా మొదటి సినిమా ప్రారంభిస్తున్నారు. ఆల్ ద బెస్ట్ టు చరణ్. అండ్ అలాగే 6-7 సినిమాల్లో నటించిన దివ్య కూడా, సారిక కూడా మన కర్ణాటకలోని ఉడిపి నుండి, తనకు కూడా ఆల్ ద బెస్ట్ అమ్మ ఫర్ ఎంటరింగ్ ఇంటూ తెలుగు మూవీస్. ముఖ్యంగా మా కోటేశ్వరరావు గారు డీజీపీగా, నేను హోంమంత్రిగా ఈరోజు మా నివాసంలోనే షూటింగ్ జరగడం చాలా సంతోషంగా ఉంది. అమరావతి ఛాంపియన్షిప్ టోర్నమెంట్ ప్రారంభోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. డ్రోన్ కెమెరా బ్యాటరీ హోంమంత్రి వంగలపూడి అనితపై పడడంతో ఆమె కుడి చేతికి స్వల్ప గాయమైంది. సమర్పిస్తున్నారు. పొజిషన్ కరెక్ట్ గా చూసుకోండి. వారి శ్రీనివాస్ గారికి చూసుకోండి. వారికి మన వేదిక with the honesty, discipline and true sportsmanship. We will respect the rules of our game, the decision of the officials and the dignity without any discrimination to make our state a better place in sports. Thank you. Thank you, madam. Thank you. శాసనసభ్యులు కేరళకి ఎప్పుడు సహకరిస్తారు. ఆది శ్రీనివాస్ గారికి, బొజ్జల సుగుణమ్మ గారికి, నిర్మల విజయశ్రీ గారికి, అదేవిధంగా మా జిల్లా పార్టీ అధ్యక్షులు కేంద్ర మంత్రి వర్యులు మురళి గారికి, నరసింహరావు గారికి, బోర్డు సభ్యులకు, ముఖ్యంగా ఎస్యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఈశ్వర్ గారికి, కేరళలో ఆగి ఉన్న లారీని మరో ట్రక్కు ఢీకొట్టడంతో ఘోర ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 2 మృతి చెందారు. ప్రమాదానికి గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేస్తున్నారు. మహారాష్ట్రలోని అమరావతి జిల్లా మహిళా ఆసుపత్రి ఎన్ఐసియులో తెల్లవారుజామున వెంటిలేటర్ పేలడంతో మంటలు చెలరేగినట్లు సమాచారం. ప్రమాద సమయంలో 39 మంది శిశువులు ఉండగా సిబ్బంది పలువురిని సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. అయితే 3 నవజాత శిశువులు మృతి చెందారు.
గతంలో జగన్ మత మార్పిడిలను ప్రోత్సహిస్తూ వందలాది చర్చిల నిర్మాణానికి సహకరించారని, హిందూ మతాన్ని మాత్రం ప్రోత్సహించలేదని విజయసాయిరెడ్డి ఆరోపించారు. చంద్రబాబు జగన్లను కాంగ్రెస్ తో జత కట్టించేందుకు సాదిక్ లాంటి వారిపై చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. కాంగ్రెస్కు దూరం అవుతామేమో, ఎందుకు దూరం కావాలి, మరి ఎప్పుడైనా మళ్ళీ 29లో కాంగ్రెస్ అవసరం రావచ్చు అన్నటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని బాబు గారు ఎటువంటి యాక్షన్కి ముందుకు రావట్లేదు. జగన్ గారి విషయం కూడా అదే. మత మార్పిడులని ఆయన ప్రోత్సహించాడే కానీ కొన్ని వందల చర్చిలు కట్టేదానికి ఆయన సహకరించాడే కానీ ఆయన ఏ రోజు కూడా హిందూ మతాన్ని ప్రోత్సహించేదానికి ఆయన సహకరించలేదు అన్నటువంటి విషయాన్ని నేను అందుకే ఆయన కూడా మళ్ళీ రేపు ఎలాగూ బీజేపీతో జతకట్టలేడు కాబట్టే రేపు కాంగ్రెస్తో అవసరం వస్తుందేమో, ఎందుకు ఇటువంటి విషయాలను లేవనెత్తడం అని ప్రతిపక్షం కూడా ఈరోజు నోరు విప్పనటువంటి పరిస్థితి. దీన్ని హిందువులందరూ ముక్త కంఠంతో దీన్ని ఎదుర్కోవాలి అని నేను విన్నవించుకుంటాను. రాష్ట్రంలోని 236 వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో పనిచేస్తున్న అవుట్సోర్సింగ్ ఉద్యోగులు కనీస వేతనం, ఉద్యోగ భద్రత కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. సమాన పనికి సమాన వేతనం అమలు చేసి మార్కెట్ కమిటీల ద్వారానే నేరుగా జీతాలు చెల్లించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని నంద్యాల మార్కెట్ యార్డ్ చైర్మన్, రాష్ట్ర మార్కెట్ కమిటీ చైర్మన్లు, సంఘం అధ్యక్షుడు గుంటుపల్లి హరిబాబు హామీ ఇచ్చారు. గవర్నమెంట్ హాస్పిటల్ మెరుగైన వైద్యం అందిస్తున్నారు ఈరోజు. కాకపోతే మాకు ఇవన్నీ మా పొద్దున్న మార్కెట్ అండి శివ ఇవ్వండి మార్కెట్ దత్తత తీసుకుని మోడల్ సపోర్ట్ సార్ దత్తత తీసుకుంది ఈ మనిషిని జీతాలు కానీ వాళ్ళు కూడా అది ఆలోచన చేస్తున్నామని చెప్తున్నారు. ఏదో తెలిసి ఒక నెలకి మొత్తం క్లియర్గా తెలిసింది ఎట్లా. ఈరోజు ఇక్కడ మనం సమావేశమైన విషయం వ్యవసాయ మార్కెట్ కమిటీల అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల మీద మనం మాట్లాడడానికి సమావేశం కావడం జరిగింది. ఈ సమావేశానికి నన్ను ముఖ్య అతిథిగా పిలవడం చాలా సంతోషకరంగా నేను భావిస్తున్నాను. ముఖ్యంగా మీ సమస్యల మీద మేము సీఎం గారిని కలిసినప్పుడు మీ సమస్యలను కూడా మేము ప్రస్తావించడం జరిగింది. వారికి సీఎం గారు కూడా సానుకూలంగా స్పందించడం జరిగింది. మా సమస్యలు చెప్పేటప్పుడు ఈ జీతాలు అవుట్సోర్సింగ్ వాళ్ళు కూడా జీతాలు చాలా తక్కువ ఉన్నాయి సార్, మళ్ళీ పోస్టులు కూడా చాలా ఖాళీ ఉన్నాయి, వాళ్ళని కూడా ఫిలప్ చేయాలా, వాళ్ళ జీతాలు కూడా పెంచాలా, వాళ్ళు అందరూ 8 గంటలు డ్యూటీ చేస్తే వాళ్ళు 24 గంటలు డ్యూటీ చేస్తున్నారని కూడా తెలియజేయడం జరిగింది. మంత్రివర్యులు గారికి కానీ, లోకేష్ గారికి కానీ, సీఎం గారికి ముగ్గురికి తెలియజేయడం జరిగింది. వారు సానుకూలంగా స్పందించి త్వరలోనే సమస్యకి పరిష్కారాలు చూస్తామని చెప్పడం జరిగింది. కాబట్టి మేము మరొకసారి త్వరలోనే లోకేష్ గారిని కలవడానికి మాకు అపాయింట్మెంట్ ఉంది. కలిసినప్పుడు మీ సమస్యల మీద మళ్ళీ వారికి సవివరంగా వివరించి మేము మీకు కూడా మా సమస్యలతో పాటు మీ సమస్యలు కూడా తీర్చడానికి కృషి చేస్తామని మీ అందరికీ తెలియజేస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. పేరు నక్కా వెంకటరత్నం, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ మార్కెట్ కమిటీల అవుట్సోర్సింగ్ ఉద్యోగుల వెల్ఫేర్ అసోసియేషన్, రిజిస్ట్రేషన్ నెంబర్ 368/2022. ఈ రోజు రాష్ట్రంలో ఉన్నటువంటి 236 మార్కెట్ కమిటీలు ఉన్నటువంటి అవుట్సోర్సింగ్ ఉద్యోగుల సమస్యలపై ఇవాళ 236 మార్కెట్ కమిటీల గౌరవ అధ్యక్షుల చైర్మన్ గారు అధ్యక్షులైనటువంటి హరిబాబు గారిని, నంద్యాల మార్కెట్ కమిటీ చైర్మన్ గారిని ఈ రోజు నంద్యాల మార్కెట్ కమిటీలో కలవటానికి రావటం జరిగింది. మా యొక్క సమస్యలు మన గౌరవ చైర్మన్ గారికి వివరించడం జరిగింది. మా యొక్క ముఖ్యమైన డిమాండ్ ఏంటంటే, మేము 1994 నుంచి మార్కెట్ కమిటీలో అనేక సేవలు చేస్తున్నాం, 24 గంటలు డ్యూటీలు చేస్తున్నాం. మాకున్నటువంటి
సమస్యలు ఏమైనటువంటి ఉన్నటువంటి మాకు మినిమం టైం స్కేల్ ఇవ్వాలని చెప్పి అలాగే బేసిక్ పే ఏదైతే గవర్నమెంట్ కి ప్రపోజల్ పంపించారో ఆ ప్రపోజల్ ని ఈ యొక్క మార్కెట్ కమిటీల ద్వారా తీర్మానం చేసి ఆ తీర్మానం కాపీల్ని ప్రభుత్వానికి తెలియపరచాలని అనేక సమస్యలు మేము వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మాకు ముఖ్యంగా అవుట్ సోర్సింగ్ కార్పొరేషన్ లో పెట్టడం వల్ల CMFS కోర్టులో ఉండటం వల్ల ఇవాళ మా ప్రభుత్వ ఉద్యోగులుగా చూపిస్తున్నారు. మాకు రావాల్సినటువంటి 13,087 రూపాయల జీతంలోని మమ్మల్ని ప్రభుత్వ ఉద్యోగులు చూపిస్తున్నారు. కానీ మాకు ఎటువంటి గవర్నమెంట్ రాయితీలు కానీ పథకాలు కానీ మాకు రావటం లేదు. ఆ గవర్నమెంట్ పథకాలు అమ్మఒడి కానీ ఆ విద్యా దీవెన కానీ వసతి దీవెన కానీ మా తల్లిదండ్రులకు ఉన్నటువంటి వృద్ధాప్య పెన్షన్ కానీ ఏది కూడా మాకు అమలు చేయట్లేదు. కానీ మీరు అమలు చేయట్లేదు. మాకు ఇవ్వటువంటి మినిమం టైం స్కేల్. చూసారు కదా, ఇవి వాటి అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వివిడి న్యూస్. ప్రజల కోసం ప్రశ్నించే గొంతునై.